హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్లో. మార్నింగ్ వాక్ అయితే వెళ్ళేసి వచ్చానండి. కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, నాకు కొంచెం గొంతు కూడా బాగలేదు. నా వాయిస్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వండి. ఈ మార్నింగ్ వాక్ నుండి వీడియో అయితే స్టార్ట్ చేశాను. చిన్న వీడియోనే అండి, పెద్దగా ఏమైతే ఉండదు. ఇది వచ్చేసి ఎప్పుడు ఈవినింగ్ లాగే పెడుతున్నాను కదా అనేసి ఇవాళ మార్నింగ్ రొటీన్ పెట్టాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏం చేస్తాను అనేసి ఫుల్గా అయితే తీయలేదు, జస్ట్ తీసాను. ఎంతవరకు తీయగలనో అంతవరకే తీసాను. అలాగే 2-3-4 డేస్ నుంచి నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు. సో దానికి రీజన్ కూడా చెప్తాను. వీడియోస్ ఎందుకో ముందుకు వెళ్ళట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో నాకు అదే బాధ అనిపిస్తుంది. సరే, ఇట్స్ ఓకే. మనకు జెన్యున్గా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చూస్తారు. వీడియోస్ వ్యూస్ కూడా తక్కువగా వెళ్తున్నాయి. సో నేను అదే ఆలోచిస్తున్నాను, ఏంటి రీజన్ అని. నా ఛానల్లో ఏదైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నా నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చు, ప్లీజ్ చెప్పండి. సో ఇవాళ వీడియో అయితే మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ 9:30 కల్లా మా బాబు, మా హస్బెండ్ అనేది డ్యూటీ అనేది వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయాడు. సో నేను వాళ్ళు వెళ్ళాకే నేను పని అనేది స్టార్ట్ చేస్తానండి. ఇక బెడ్రూమ్ క్లీన్ చేసుకొని ఇల్లు అనేది చీపురు పెడతాను. తర్వాత చిన్న చిన్నగా అన్ని రూమ్లలో సామాన్లు సర్దేసి, కబోర్డ్లు సర్దేసి, ఆ తర్వాత బెడ్షీట్స్ బట్టలు ఏమైనా ఉండేవి మడతలు వేసుకొని 9:30 10:30 లోపు మొత్తం క్లీన్ అనేది చేస్తాను. చిన్నగా స్టార్ట్ చేస్తానండి. ఫాస్ట్గా అందరిలాగా నేనైతే చేయలేను. సో నిదానంగా ఫోన్ మాట్లాడుతూ లేదంటే పాటలు వింటూ ఏదో ఒకటి పని వింటూనే చేస్తూ ఉంటాను. అది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అండి మాది. ఇది వచ్చి చిన్నది, ఇది కొంచెం స్టోర్ రూమ్ లాగా అనేది మేము పెట్టేసుకున్నాము. అది పెద్ద బెడ్రూమ్ అనేదండి. సో నేను ఫస్ట్ టైం వీడియో కదా తీయటము, అంటే మార్నింగ్ లాగు చూసాను ఎలా వస్తుందా అనేసి. పెద్దగా ఏం అన్ని పనులు అయితే పెట్టలేకపోయాను, కాకపోతే చిన్న చిన్న పనులే పెట్టాను. ఇల్లు ఊడవడం, మాప్ కొట్టడం కూడా పెట్టలేదండి, మర్చిపోయాను వీడియో తీయటం. సో ఆ పని టైం అయిపోతుంది. మా హస్బెండ్ మా బన్నీ ఇద్దరు వచ్చేస్తారు 2 o'clock కల్లా. సో నేను ఫటాఫటా పని చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, అది రన్ అవుతూ ఉంది. తర్వాత ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చేసి తర్వాత తుడిచేసాక వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసుకెళ్ళి బయట కూడా ఆరేయాలండి. నేను ఇంటి ముందు అయిపోయిందండి. ఇది వచ్చేసి మా ఇంటి వెనక, మా క్వార్టర్స్ వెనక క్లీన్ చేస్తున్నాను. ఇంట్లో లోపలికి ఒక చీపురు, బయటకు ఒకటి అనేది ఉంచుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఆడుతూ తిరుగుతూ ఆవులు అవన్నీ వస్తాయి కాబట్టి ఇంటి లోపలిది బయటకు పెట్టలేనండి నేను. సో అక్కడే బయటే, లోపలే అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. అదే ఇక్కడ మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను, దేని ప్లేస్లో దాన్ని. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి వాషింగ్ మిషన్లో అన్ని బట్టలు తీస్తున్నాను. తీసేసి బయట ఆరేయాలి. అంటే కొన్ని నిన్నటివి ఉన్నాయి, అవి అక్కడే వదిలేసాను. కొంచెం తక్కువ ఎండ వస్తుంది కదా. 2 days బ్యాక్ వీడియో కాబట్టి 2 days బ్యాక్ అంతగా పెద్ద ఎండ అనేది లేదు, కానీ ఇవాల్టి నుంచి మాకు చాలా అంటే చాలా ఎండ అనేది ఉంది. ఇక్కడ బట్టలన్నీ ఆరేయాలి, లైన్ బై లైన్ ఆరేసుకొనేసి. ఇదని వెనకే అండి, అంతా జంగిల్లాగే కనిపిస్తుంది. నేను ఇంకో మంచిగా వీడియో తీయటానికి ప్రయత్నిస్తానండి. ఇప్పుడు కొంచెం మీకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియట్లేదు, కాకపోతే ఇది అంతా వెనక సైడ్ మొత్తం జంగిల్లాగే ఉండిద్ది. ఎండ కూడా చాలా తక్కువగా వస్తుంది, వచ్చినంతసేపు బాగానే ఉండిద్ది. కొంచెం మొత్తం బట్టల మీదకి ఎండ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిద్ది. సో నేను ఎక్కడైతే ఎండ ఉంటుందో అక్కడ అన్ని బట్టలు చూసి ఆరేసుకుంటూ ఉంటాను. మిషన్లో కాబట్టి త్వరగానే ఆరిపోతాయిలే, అయితే నార్మల్గా ఆరవండి. 2 days అయితే పడుతుంది. ఇవాళ వేయాలి, రేపు కూడా ఎండలో అనేది వేసుకోవాలి. కాకపోతే మనకేం పెద్దగా బట్టలు ఏమీ తక్కువగానే కాబట్టి డైలీ వేస్తుంటాను కాబట్టి అంతగా పెద్ద టెన్షన్ అనేది ఉండదు. ఆరకపోయినా అడ్జస్ట్ అయిపోతుంటాను. మా బాబు మాత్రం యూనిఫాము, షూస్ అవన్నీ నేను చేత్తోనే పిండేస్తానండి. ఇంటనికే కూర్చొని ఉతికేస్తాను. బాత్రూమ్స్లో కూర్చొని ఉతుకుతారు కానీ నాకు అంతగా అలవాట్లేదండి. మన సైడు కొంచెం బయటే కదా,
బాత్రూంలో ఉతకాలంటే నాకు ఎన్నో అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను ఇంటానికి నాకు కంఫర్ట్ ఉందండి. ఇంటి వెనక కూర్చొని ట్యాప్ అనేది అన్నీ ఉన్నాయి అక్కడ. మేము అక్కడే కూర్చొని పిండేసుకుంటాము. అది కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఇంకా అన్ని పనులు అయితే చేయాలి. ఇదే ఆలోచిస్తున్నాను. బట్టలు ఆరేస్తూ ఏం వంట చేయాలో, పని ఎప్పుడు అవుతుందో ఏంటో అని అర్థం కావట్లేదు. ఇంతలోపే మా ఫ్రెండ్ అనేది వస్తుంది. కొద్దిగా నేను అక్కడే ఉండి మాట్లాడుతున్నాను. తనతో మాట్లాడుతూనే పని చేస్తున్నాను. సో ఆవిడ నా వీడియోలోకి అనేది వస్తుంది. తనకు తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు. తను అనుకుంటుంది నేను నార్మల్గానే పని చేసుకుంటున్నానని. సడన్గా వచ్చి వేరే ఆవిడ గురించి నన్ను అడుగుతూ ఉండిద్ది. ఇక్కడ వేరే మా ఫ్రెండ్ గురించి ఏంటి తను ఎప్పుడు వస్తుంది అది ఇది అని అడుగుతుంది. సో తను చెప్తున్నాను, కాకపోతే ఆమెకి అర్థం కావట్లేదు. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా అనేసి మళ్ళీ దగ్గరికి వచ్చింది. చెప్పు ఏంటి ఏంటి అంటే వేరే ఆవిడ ఎప్పుడు వస్తుంది, మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుంది అది ఇది అని అడుగుతుంటే ఆవిడ వచ్చిద్దండి, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. తను ఈ మధ్య రీసెంట్గా డెలివరీ అయిందండి. సో తను రాలేదు. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కానీ హెల్ప్ చేయడానికి మరీ అంత కుదరదు అది ఇదని చెప్తున్నాను. నువ్వు ఫోన్ చేసావా, మాట్లాడావా అది ఇదని అడుగుతుంది. లేకపోతే నేనేం మాట్లాడలేదు, కొంచెం 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ చేశాను అని చెప్తున్నాను. అది చిన్నగా మాట్లాడుతున్నాను. పని చేసుకుంటుంటే నీ పని అయిపోయిందా, నా పని అయిపోయిందా, ఇంక ఇదే కదండి. కొంచెం చిన్న మీటింగ్ ఉంది, బాబాడే ఉంది, దాని గురించి కూడా అడుగుతుంది. బాబాడేకి ఎప్పుడు వెళ్తున్నావు అని, నువ్వు రావట్లేదా అని అడుగుతున్నాను. సో నేను వస్తాను, అందరూ వెళ్తే నేను వెళ్తాను, లేకపోతే లేదు అని చెప్తున్నాను. అది తను అడుగుతుంది. ఈలోపే నేను నిల్చొని ఇంకా బట్టలు ఆరేయటం ఆపేసి మాట్లాడదాం అనుకున్నాను. చూస్తుంది చూడు వీడియో తీస్తున్నానని చెప్పాను. ఎందుకు వీడియో తీస్తున్నావా, అయ్యో నేను వచ్చేసాను నీ వీడియోలోకి, నేను డిస్టర్బ్ చేస్తున్నా నిన్ను అని అంటుంది. లేదు డిస్టర్బ్ ఏం లేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను డిలీట్ చేస్తాను అని చెప్తున్నాను. లేదు లేదు నువ్వు మళ్ళీ తీసుకోవాలి, నువ్వు మళ్ళీ బట్టలన్నీ తీసి ఆరేయాలి అని అంటుంది. అది ఏం లేదు, నేను జస్ట్ నేను చేసే పనులు నీకు ఇష్టం లేకపోతే నేను డిలీట్ చేస్తానన్నాను. లేదు లేదు ఉంచు, నాకేం పర్వాలేదు అని అంటుంది. సో ఇంతేనండి ఇవాళకి ఈ వీడియో. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు రెడీ అయ్యాడు, స్కూల్ నుండి వాపస్ వచ్చేసాడు, రెడీ అయ్యి పిల్లలతో ఇలా బయట ఆడుకుంటున్నాడు. బాయ్ బాయ్.